సార్ ఇవాళ హరీష్ రావు గారు మొన్న చాలా స్పష్టంగా 26 తారీఖు నాడు చెప్పిన మాట చెప్పినట్లు గన్ పార్క్ దగ్గర పోయి అమరవీరుల స్థూపం దగ్గర నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలే రైతు బంధు పడుతుంది, లేదు రేపు ఎన్నికల తర్వాత తీసుకుంటే 15,000 రూపాయలు పడతాయి. అంతేకాకుండా మీరు ఉరుకుండి పరిగెత్తుండ్రి బ్యాంకుల దగ్గరకు ఉండి 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడు పదే ఈ విషయాన్ని ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాము అంటే డిసెంబర్ 9 తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు సార్. అంతేకాకుండా సరే కొన్ని హామీల విషయం చెప్పిండ్రు, కానీ కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఎందుకు అంటే గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం సార్. మా అధినాయకుడు ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు చెప్పినటువంటి మా అందరికి మా పార్టీ శ్రేణులకు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే సార్, తప్పకుండా కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వానికి కొద్దిగా టైం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంటది. వాళ్ళు కొత్తగా కొలువు తీరిందో లేదో అవసరం అయితే మేము కూల్చేస్తాం 4 రోజులు ఉండే ప్రభుత్వం అని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఇవాళ కాదు ఈ ప్రభుత్వం 3-4 ముచ్చట 4 రోజుల్లో మేము కావాలనుకుంటే కూల్ చేస్తామని చెప్పి మీ బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది మాట్లాడలేరు? ఇవాళ సార్ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంలో 5 రోజులు కూడా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు వినాలి రవలి గారు ఏమేమి అని ప్రశ్నించుకుంటూ పోయిన వీళ్ళు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి మేం టైం ఇస్తున్నామని ఉదారత ప్రదర్శిస్తున్నారా? ఖజానాను మొత్తం తూడ్చిపెట్టిపోయినరు వీళ్ళు మాకు టైం ఇస్తున్నారా? మేము జవాబుదారి ప్రజలకు మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థమైంది. గతంలో వీళ్ళు వేసిన అప్పుల కుప్పలో ఎన్ని వేల కోట్లు మేము అప్పు తీర్చినాము ఈ రోజు అనే పరిస్థితి ప్రజలకు అర్థమైపోయింది. గతంలో 15వ తారీఖు 20వ తారీఖు 30వ తారీఖు కూడా శాలరీల కోసం ఎదురు చూసే పెన్షన్దారులు గాని ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ రోజు 1వ తారీఖు రాగానే వాళ్ళ ఖజానాలో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డే విధానాన్ని ఇవి మీరు పాజిటివ్ అంశాలు కాదా? ఏదైతే మీరు రైతు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు దాన్ని పొడిగించి దశల వారీగా 20,000 30,000 దాన్ని వేసేసి ఈ రోజు అవి అప్పులకే పోయినాయి, అవి వడ్డీలకే పోయినాయి. మీరు చేసిన రైతు రుణమాఫీ ఏమున్నది? మేం చెప్తున్నాం కదా, మీరు ఆగస్టు 15 వరకు ఎందుకు ఆగలేకపోతున్నారు? గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకాఏకిన 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినట్లుగానే ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు? అసలు గన్ పార్క్ దగ్గరికి వెళ్లే నైతిక హక్కు హరీష్ రావుకు ఉందా? వేలాది మంది పిల్లల బలిదానాలకు కారకుడైన హరీష్ రావు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు గన్ పార్క్ దగ్గరికి వెళ్తాడు, గన్ ఫౌండరీ దగ్గరికి వెళ్తాడని చెప్తున్నాం. ఆయన చేసిన మాట మీద నిలబడడు. ఆయనకు మాట మీద అసలు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఉండదు. ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తా అని అబద్ధాలు చెప్పి 15-20 లైన్లు రాసుకొచ్చి స్పీకర్ ఫార్మాట్ అని అబద్ధాన్ని నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఏ రకంగా ఆయన అబద్ధాల కోరో ప్రజలందరికీ అర్థమైపోయింది. హరీష్ రావు గారు ఎంత తక్కువ మాట్లాడితే ఎంత తక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఆయనకే బెటర్ అని చెప్తున్నాం. అరవింద్ గారు ఇవాళ హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమకారుడు 2001 నాడు కేసీఆర్ గారితో ప్రారంభమై తెలంగాణ ఉద్యమకారుడుగా 2014 వరకు ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ ప్రతి ప్రాంతం తిరిగి తెలంగాణ కాంక్ష ఎంత గొప్పగా ఉండాలి వినాలి. దయచేసి మీరు ఎంతసేపు మధ్యలోకి వస్తే మధ్యలోకి ఎందుకు వస్తావు? నువ్వు మాట్లాడినప్పుడు ఆగిన కదా రేవంత్ రెడ్డి గారు అన్నారు కాదు ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా ఉండి టాప్ 2 లో ఉన్న వ్యక్తిని ఎందుకు మంత్రివర్గం నుండి తీసేసిల్లు? ఈ రోజు ఎందుకు ఆయనను పొగుడుతున్నారంటున్నా? ఎందుకు ఒక టర్మ్ మొత్తం ఆయనను బర్తరఫ్ చేసి పక్కన లూప్ హోల్ లో పెట్టిండ్రు? ఎందుకు సైలెంట్ గా పెట్టిండ్రు? ఆ రోజు ఆయన ఉద్యమకారుడు అని తెలియదా? లేకపోతే ఆయన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని తెలియదా? లేకపోతే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని తెలియదా? ఇవాళ మీరు మాట్లాడుతుంటే అనర్హుడు ఆయన గన్ పార్క్ కాడికి పోవద్దు అని అంటే గన్ పార్క్ కాడికి ఒక రోజు ముఖ్యమంత్రి హోదాలో పోలేనటువంటి రేవంత్ రెడ్డి అనర్హుడు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎవరి పంచన ఉన్నాడు? చంద్రబాబు నాయుడు పంచన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ సమాజం అంతా మాట్లాడుతున్నది. ఇవాళ అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిన మేడం అయినా కాదు, వి కాంట్ ఫర్గెట్, కాదు వి షుడ్ నాట్ ఫర్గెట్. అరవింద్ గారు, ఆయన ప్రజలే ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్నారు, కానీ నేను ఆ కోణంలో మాట్లాడతలేదు. ఇవాళ హరీష్ రావు గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడితే, హరీష్ రావు గారు ఆయన అనర్హుడు అని మాట్లాడితే, ఆయన గొప్పగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి అయినా, తెలంగాణ కోసం పేగులు లెంగిన దాకా కొట్లాడినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ కోణంలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు జై తెలంగాణ అననటువంటి వ్యక్తి. ఇవాళ 4 నెలల నుంచి ఆయన ముఖ్యమంత్రి హోదాలో గన్ పార్క్ రాలేనటువంటి వ్యక్తి, ఎన్నడూ కూడా గన్ పార్క్ రాలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విషయం చెప్తున్నా. ఎందుకు పేగులు దేవేలాంటి తెలంగాణ కోసం కొట్లాడిన హరీష్ రావును ఎందుకు మంత్రివర్గం నుండి తీసేసి పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పండి. మీరు ఫస్ట్ మినిస్టర్ గా ఉన్నారు, తర్వాత కూడా కొన్ని ఇవాళ మా పార్టీలో మీకెందుకు అంత కడుపుమంట? మీకెందుకు మీరు అంటే మీరు సరే, ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా మొన్నటి వరకు కొనసాగించారు. పిల్లలు చనిపోవడానికి ఆద్యుడు అని చెప్పి మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ రోజే కాదు, మేము 10 సంవత్సరాలుగా అదే మాట మాట్లాడుతున్నాం. మాట్లాడిన వందలాది మంది పిల్లలు నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. పొట్టన పెట్టుకున్న హీన చరిత్ర ఈ రోజు హరీష్ రావు అని మేము ఓపెన్ గా చెప్తున్నాం. మేమేమి అక్కడ దాచుకొని మాట్లాడట్లేదు. ఆ రోజు ఏ మాట మాట్లాడినామో ఈ రోజు అదే మాట మాట్లాడుతున్నాము. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడి వాళ్ళకు నీరాజనాలు ఏదైతే శ్రద్ధాంజలి ఘటించే అర్హత ఈ రోజు హరీష్ రావుకి లేదనేది కదా మేము పసుపు నీళ్లతో అభిషేకం చేసింది అమరవీరుల స్తూపాన్ని. మీరు కొత్తగా ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి మీరు తెలంగాణ అమరులు అంటే మీకు చిత్తశుద్ధి ఉందమ్మా. మీరు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అమరవీరుల గురించి మీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోవడం కారణం చేత కదా మా ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. పైకి మాత్రమే స్తూపం, లోపల హోటళ్లు పెడతారు, లోపల అన్ని పెడతారు, లోపల అవి పెడతారు. ఒక్కసారి ఉద్యమకారులు వచ్చి ఇచ్చిన రిప్రజెంటేషన్ చూడండి. మీరు తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టినాము అని చెప్తున్నారు కదా, దానిలో ఏవే కార్యక్రమాలు నడుస్తున్నాయో తెలంగాణ ఉద్యమకారులు రాసిన లెటర్ చదవండి ఒకసారి. ఒక మాట సార్, 6 గ్యారంటీలతో మోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ మేము ప్రతి అంశంలో మోసపోయినాం. మీరు చెప్పినటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీలు ఏమైనాయి? అరవింద్ గారు కాదు, గ్యారెంటీలతో మోసపోయినటువంటి అరవింద్ గారు మోసపడుతున్నారు. ఇవాళ హరిఘోషని ఎల్లగక్కుతున్నారు. ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా అరవింద్ గారు ఎన్నేళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి? కాదు ఇవన్నీ ఒకటి అరవింద్ గారు ఎన్ని ఏళ్ళు అయిపోయినట్టు ఎందుకు? ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ వాళ్ళు చేస్తాం అంటున్నారు, నిధులు లేవు అంటున్నారు. తెలంగాణ మాట్లాడకూడదు దయచేసి. అనగాక మొన్న అంటే అంత పరిపాలన అంతా కూడా ఆ వ్యవస్థ అట్లనే ఉన్నది. ఎందుకు ఈ కోణంలో నడుస్తా ఉన్నది? మీరు గట్లా మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజల అందరూ కూడా అవగతం చేసుకున్నారు సార్. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు. ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు అయితేనే శ్రీరామ రక్ష అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ కాదు అరవింద్ గారు నేను ఇందాక ఒక మాట వాడాను. ఇందాక నేను ఒక పదం వాడినప్పుడు మీరు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని? కొంత అక్కడ మొన్న గన్ పార్క్ వద్ద డ్రమిటైజ్ అయింది అని నేను చెప్పాను కదా, డ్రమిటైజ్ చేశారు, కొంత నాటకీయంగా జరిగిందని చెప్పాను కదా. అప్పుడు మీరు కూడా అలా మాట్లాడొద్దు అన్నారు. ఎందుకు అన్నప్పుడు ఇంతకు ముందు రౌలి రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వాలి జనరల్ గా రాజీనామా అనేది, ఫార్మాట్ రాంగ్ గా ఉంది.
రెండోది ఇప్పుడు మీరే అంటున్నారు రెండు మాటలు మీరే అంటున్నారు కదా. ఓవైపు నిన్నగాక మొన్న ప్రభుత్వంలోకి వచ్చి ఇంతలోకి ఇంత చేయలేకపోతున్నారు అని మీరే అంటున్నారు. రెండోది ఏదో మోసపోయారని కూడా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న ప్రభుత్వంలోకి వచ్చారు, ఓవైపు నిధులు లేవని వాళ్లే చెప్తున్నారు. గవర్నమెంట్ అసెంబ్లీ వేదికగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొంత 4 రోజుల సమయం ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు? సరే, ఆ రోజు అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ డేనే సోషల్ మీడియా వింగ్ తో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏం చెప్పారు? చేస్తాం, మహా అయితే 30,000 కోట్లు అవుద్ది, లేదా 40,000 కోట్లు అవుద్ది, రైతుల రుణాలు మేము మాఫీ చేస్తాం, ఆగస్టు 15 వరకు ఆగండి అంటున్నారు కదా. ఎందుకని ఆ మాత్రం ఓపిక పట్టలేకపోతున్నారు? మాకు ఓపిక ఉంది సార్, మాకు సహనం ఉంది సార్. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు అటుకులు బుక్కినము, అన్నం తిన్నము, ఏం చేసినాము మా అంతరాత్మలకు తెలుసు సార్. వాగుల వండుకొని ఇసుకల వండుకొని వాగుల స్నానం చేసి తెలంగాణ కోసం రావాలని ఆక్షించినటువంటి వాళ్ళం, పేగులు తెగేదానికి తెలంగాణ రాష్ట్రం. అయితే దయచేసి ఒక మాట, ఇవాళ అర్థమైపోయింది. మీరు చెప్పే లేదు. ఈ రోజు మీకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి. చెప్తున్నా కదా రవలి గారు, మీరు నేను మాట్లాడినప్పుడు ఈ రోజు ఎన్ని సీట్లు తెచ్చుకోగలుగుతారో ఎంపీ సీట్లు, అదొక మాట చెప్పండి కదా.